ఆధిపత్య మొట్టమొదటిసారిగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ తెచ్చి అన్యాయం చేసిన రిజర్వేషన్. ఈ దేశంలో రిజర్వేషన్ కాన్సెప్ట్ సామాజిక వెనుకబాటు అయితే ఆర్థిక వెనుకబాటు తీసుకొచ్చింది మాయావతి. మాయావతి అనే దుర్మార్గురాలు ఈ దేశంలో మన అస్తిత్వాన్ని దెబ్బతీసింది. ఈ బిఎస్పీ అనే పార్టీ, ముఖ్యంగా మాయావతి ఇవాళ ఉత్తరాది పార్టీ, ఆ పార్టీ వల్లనే ఇవాళ దక్షిణాదిలో మన నాయకత్వం ఎదగలేదు. మేము ఆ పార్టీలో 15 ఏళ్ళు పనిచేసినాను, నేనే కాదు చాలా మంది పనిచేశారు. కానీ ఎక్కడ కూడా మనల్ని ఎదగనియకుండా అణిచివేసింది ఆమె. ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఒక్క దళిత నాయకులు ఎదగనియాలి. కాబట్టి ఇవాళ ఇక్కడ దక్షిణాది సపరేట్ పార్టీ ఉండాల్సిందే, సపరేట్ అస్తిత్వం కోసం కొట్టాడాల్సిందే. ఈ ఉత్తరాది ఆధిపత్య పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బిఎస్పీ ఏ పార్టీ అయినా సరే మన పార్టీ కాదు, మన పార్టీలు కాదు అవి. మనం సొంతగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఈ బహుజన్ కాన్సెప్ట్ తో పార్టీ పెట్టండి, నేను సపోర్ట్ చేస్తా. ఈ సపోర్ట్ నేను అధికారం, మీరు దళితులు తీసుకోండి, లీడ్ తీసుకోండి. ఎవరో ఉత్తరప్రదేశ్ లో మాయావతి ఎందుకు రావాలండి? ఆమె వచ్చి మన మీద అభ్యంతరం ఎందుకు చేయాలి? మన తెలుగు వాళ్ళం, మన దళితులం, మనమే సొంత పార్టీ పెట్టుకుందాం, మనమే లీడ్ చేసుకుందాం, మన మీద కలబోదాం. అంతేగాని ఆమె ఇవాళ రిజర్వేషన్లను ఇవాళ ఆమె ఈడబ్ల్యూఎస్ తెచ్చి అన్యాయం చేసింది. కాబట్టి నేనైతే వ్యతిరేకిస్తా ఇప్పుడు ఆ విధానాన్ని. ముఖ్యంగా ఏపీలో 2008లో నల్లా సూర్యప్రకాష్ అనే నాయకుడు, ఆయన సపోర్ట్ మేమంతా కూడా లక్షలాది మందితో మీటింగ్ పెడితే నిర్దాక్షిణ్యంగా తీసేసింది ఆమె. నిర్దాక్షిణ్యంగా తీసేసి బిఎస్పీ మూవ్మెంట్ లేకుండా చేసింది ఆమె. అట్లాంటి నాయకురాలు ఇవాళ అవసరమా మనకు? అవసరమా? మన నాయకత్వం మనమే పెళ్లి చేసుకుందాం, మన రాజ్యాధికారం మనమే తెచ్చుకుందాం. ఇవి చిన్న జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? 2004. అంటే ఎన్ని సంవత్సరాలు తేడా తర్వాత ఎంపీడ్ అయ్యాడు? 18 సంవత్సరాల తర్వాత ఎంపీడ్ అయ్యాడు. ఎవరైనా నిజంగా చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ పట్ల ఒకవేళ అనుకుంటే ఇమీడియట్లీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాడు. అవునా? మందకృష్ణ మాధవ్ ఇమీడియట్లీ రివ్యూ పిటిషన్ వేస్తాడు. కానీ ఆయన చిత్తశుద్ధి లేదనే కదా అర్థం. ఎందుకు మరి అలా మందకృష్ణ మాధవ్ 2022లో వేయాల్సి వచ్చిందంటే, బీజేపీతో ఎప్పుడైతే ఆయన జత కట్టాడో, ఆ బీజేపీతో జత కట్టిన తర్వాత బీజేపీ ఆయనను ఇవాళ చొప్పించి ఆయన ఒక పావుగా వాడి ఇప్పించిన జడ్జిమెంటే ఈ జడ్జిమెంట్. దీనికి మందకృష్ణకి ఏం సంబంధం లేదు. ఇది పంజాబ్ కేసు. పంజాబ్లో 25% దళితులు ఉంటే కొంతమందికి అవకాశాలు వస్తలే కాబట్టి వాళ్ళు కేసు వేశారు. ఆ కేసు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో అక్కడ కోర్టులు పోతే సుప్రీంకోర్టు దాకా. సో సుప్రీంకోర్టులో ఇవాళ 18 సంవత్సరాల దాకా ఆ కేసు చిన్న కేసు గురించి కొట్టాలి కదా. ఈయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈయన కొట్టడకుండా ఈ పంజాబ్ కేసులో ఎందుకు పోయాడు? తమ్ముడు, పంజాబ్ కేసు అంటే కాన్స్పిరసీ. ఎందుకంటే ఈవీ చిన్న కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు న్యాయం జరిగే అవకాశం లేదు. దాన్ని కూడా జోడు చేశారు. ఇలా ఈవీ చిన్న కేసును రిఫరెన్స్ కేసుగా పెట్టి జడ్జిమెంట్ ఇస్తూ, తర్వాత ట్రైబల్ సంబంధం ఏంది? ట్రైబల్స్ కు ఎస్టీ వర్గీకరణ ఎట్లా చేస్తారు? పిటిషనర్ ఎవరు లేడు, అవునా కదా? ఎవరు పిటిషన్ వేయాలి వర్గీకరణ చేయమని? అయినా సరే ఎస్టీలో కూడా చేర్చారు. అంటే అర్థమైంది, ఇలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దళితులను దేశవ్యాప్తంగా విడగొట్టి వాళ్ళు అధికారాన్ని అనుభవించాలి. ఎంతకాలం అయితే మనం విడిపోయి ఉంటామో అంతకాలం అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగుతుంది, మనువాదుల కుట్రలు కొనసాగుతాయి. అందుకే ఈ మనువాదుల కుట్రలో భాగంగా మందకృష్ణను పావుగా వాడుకొని ఇవాళ ఈ నాటకం ఆడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు దాంట్లో పాత్రధారే, అక్కడ రేవంత్ రెడ్డి పాత్రధారే, ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణాలు అందరూ పాత్రధారులే. అందుకే ఇవాళ మనం ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా క్రిమి లేయర్ ఒకటి ఆల్రెడీ పార్లమెంటే మేము చేయమన్నది, ఆయన నరేంద్ర మోడీ చేయమన్నాడు. రెండవది ఇవాళ ఏబిసిడి అనే పదమే ఉండదు. నో క్యాస్ట్ డివిజన్, ఓన్లీ క్లాస్ డివిజన్ వస్తే ఏం ప్రాబ్లం. ఎందుకంటే మన దాంట్లో పేదలు ఉంటారు కాబట్టి వాళ్ళు న్యాయం జరగాల్సిందే, అవునా కదా? ఓన్లీ కాస్ట్ డివిజన్, నాట్ క్యాస్ట్ డివిజన్. మనమంతా ఒక్కటే, దళితులమంతా ఒక్కటే, దేశంలో ఉన్న ప్రతి దళితులు ఒకటే, హోమోజీనియస్. అందుకే 19వ తారీఖు నేను ఇంటెలెక్చువల్ డిబేట్ పెట్టాను దీని మీద. దానికి తిరుమలరావు వస్తున్నాడు, ఆయన ఇవాళ రివ్యూ పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో. ఇవాళ వేశాడా లేదా? తిరుమలరావు వేశాడు, చెన్నై వేశాడు, కొంతమంది వేశారు. బట్ అది ఎంతవరకు వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే మనవాదుల కుట్రలు అక్కడ దాగి ఉన్నాయి కాబట్టి. ఇవాళ మనం కలపాల్సింది లా ఆఫ్ ఎడిషన్, అందరినీ కలపాలి. దళితులమంతా ఒక్కటే అని నిర్ణయం తీయాలి. మనమంతా రాజకీయ అధికారం వైపు పోవాలి. తమ్ముడు, ఇవాళ బ్రాహ్మణవాద కుట్రలు, అగ్రవర్ణాల కుట్రలు మీరు చూడండి. ఇవాళ నాకు ఎన్ఎస్టీ అలా మీరు సంస్థ పేరు
ఎన్ఎస్టీఎల్ సంస్థ నేను లుంగి కట్టుకొని పోయినా పొద్దుగా టిఫిన్ చేయడానికి పోతే మీరు లుంగి కట్టుకొని రావద్దండి అని చెప్తున్నాడు. వీఆర్ నాట్ అలోయింగ్ అంటున్నాడు. వాడు ఉత్తరాది వాడు. ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం మొత్తం మీ విశాఖపట్నం అంతా కబ్జా అయిపోయింది. అవునా కాదు? మొత్తం ఉత్తరాది కల్చర్, ఉత్తరాది దేవుళ్ళు, ఉత్తరాది దేవతలు, మొత్తం బ్రాహ్మణవాదం విశాఖపట్నమే కాదు దేశం అంతా విస్తరించింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో విస్తరించింది. అందులో భాగంగా ఆ విస్తరణలో భాగంగానే వాళ్ళ ఈ ఆర్ఎస్ఎస్ కుట్రలో బాగా వచ్చిన జడ్జిమెంట్. ఉత్తరాది ఆధిపత్యము మన్యవాదుల కుట్రలో బాగా వచ్చిన జడ్జిమెంటే ఇలా. రేపు చర్చికి పోతే రిజర్వేషన్ ఉన్నాయి. ఎక్కడికి పోవాలి మనం? రామాలయమో శివాలయమో ఇంకో ఆలయంతో పోవాలి. పోతామా చెప్పండి? 80% ఉన్న క్రైస్తవులు పోతారా రామాలయం చెప్పండి? పోనప్పుడు రిజర్వేషన్ నీకు లేవంటాడు. పోనప్పుడు నీ మీద దాడి చేస్తాడు. పోనప్పుడు నిన్ను చంపుతా అంటాడు. మరి ఒప్పుకుంటావా? ఇప్పటికీ ఉత్తరాదిలో జరుగుతుంది అదే. దళితుల పరిస్థితి ఉత్తరాదిలో, దళితుల పరిస్థితి అదే. రేపు దక్షిణాదిలో కూడా జరగబోయేది అదే. అందుకే దళితులారా మనమంతా ఒక్కటే. మనమంతా అంటరానితనాన్ని అనుభవిస్తున్నాగా మనమంతా ఒక్కటే. ఈ మనవాదుల కుట్రలకు బలి కావద్దు. దెబ్బ కొట్టాలంటే ఈ కృష్ణమాది కావచ్చు, ఈ చెన్నై కావచ్చు, ఈ కులవాదులు ఎవరైనా సరే వాళ్ళని తరిమేయాలి. అంబేద్కర్ వాదులను మనం హక్కులు చేర్చుకోవాలి. కులవాదులను మనవాదులను తరిమేయాలి. ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుగుదేశం పార్టీ మన మాయావతి పార్టీ జైల్లో వచ్చి కదా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టుకోవాల్సిన పార్టీ? బొకే కొంచెం కింద పెట్టండి. బొకే తిరగాలి సార్. బొకే కొంచెం కింద పెట్టండి. పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన ఎందుకు పెట్టాలండి? అని ఒకసారి చూడండి. ఒకసారి కాపులకు ఒక పార్టీ ఉందండి, దళితులకు పార్టీ లేదు. అమ్మలకు ఒక పార్టీ ఉంది, కాపులకు ఒక పార్టీ ఉంది. జై భీమ్ మిత్రులారా, పే బ్యాక్ టు ది సొసైటీ టీవీ ఛానల్ మనది, మన కోసం ఏర్పడ్డది, మన సమాజం కోసం ఏర్పడ్డది. కాబట్టి మన సమాజం ఎంపవర్ కావాలంటే, మన సమాజం ఆత్మగౌరవంగా ముందుకెళ్ళాలంటే ఈ మీడియా అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి పే బ్యాక్ టు ది సొసైటీ అనే మీడియా ఏదైతుందో అంబేద్కరిజాన్ని, బౌద్ధాన్ని, మన ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాన్ని బెల్ ఐకాన్ నొక్కండి. దీన్ని లక్షలాదిగా సబ్స్క్రైబ్స్ రావడం వల్ల దీనికి కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. సమాజం ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. జై భీమ్.